కోసం చనిపోయిన బిడ్డలకు, రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయిన బిడ్డలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తా ఉందమ్మా. మొట్టమొదట మనందరము కలిసి తెలంగాణను బ్రతికించుకుందాం. పవిత్రమైన తెలంగాణ ధూళి మీద ఒట్టేసి చెబుతున్నాం. నమస్తే, నా పేరు కల్పన. చెమట చుక్కలు సేద తీరమంటున్నాయి. దుమ్ము ధూళి పదండి పదండి ముందుకు పదండి, కుమ్మక్కు నీచ రాజకీయాలను కడిగేయమంటున్నాయి. షర్మిల పాదయాత్ర సాగే మార్గంలో చెట్లు గుట్టలు రాజన్న బిడ్డను ఆశీర్వదిస్తున్నాయి. కళ్లారా చూసుకుని మురిసిపోతున్నాయి. ఆకాశమంత అభిమానంతో ప్రజలు షర్మిల అడుగులో అడుగేస్తుంటే గుండెల నిండా ప్రేమతో మహిళలు హారతులు పడుతున్నారు. పాలమూరులో పోటెత్తిన జన తరంగాలు ప్రత్యర్థి పార్టీలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇరుపులపాయలో మొదలైన జన కెరటాలు రోజురోజుకు ఎగిసి పడుతున్నాయి. వైఎస్ఆర్ ను ఆయన కుటుంబాన్ని విమర్శిస్తే ఊరుకోమంటున్నారు ప్రజలు. వైఎస్ఆర్ కుటుంబాన్ని విమర్శించిన పార్టీలకు పాతరేస్తామంటున్నారు. ఇక పాలమూరు బాసటగా మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. తన మాటగా చెప్పమని జగనన్న తన చెల్లిని పంపిస్తే తమ సమస్యలు జగనన్నకు చెప్పమని ప్రజలు జగనన్న సోదరికి విన్నవించుకుంటున్నారు. తాము ఎన్ని బాధల్లో ఉన్నామో జననేతకు చెప్పమని వినతి పత్రాలు ఇస్తున్నారు. తమ నేత నుంచి తమను ప్రభుత్వం చేసే కుట్రలు వేరు చేయవని చెప్పడానికే షర్మిలతో నడుస్తున్నామని ప్రజలంటున్నారు. రాష్ట్రంలో ఏర్పడబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అంటున్నారు ప్రజలు. వైఎస్ఆర్ ను విమర్శించే వాళ్లకు ఈ జనమే సమాధానం చెప్తారని, వైఎస్ఆర్ ను విమర్శిస్తే ఆ పార్టీలే నష్టపోతాయని ప్రజలంటున్నారు. ఈ జనం కదిలే జగన్నాథ రథచక్రాలని చెబుతున్నారు. ఈ జనమే వైఎస్ఆర్ కాంగ్రెస్ బలమని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని విమర్శించే అర్హత ఎవరికీ లేదని చెబుతున్నారు. కాలంలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భారీ సీట్లు గెలుచుకుని జగన్ నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ తెలంగాణ పార్టీ ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రజాదరణ చూసి ఓరవలేక ఇది నోటికి వచ్చిన తండ్రి కొడుకులు కూతురు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు అది ఆమోదించే పరిస్థితి లేదు. తెలంగాణ పార్టీ నడపలేకనే ఢిల్లీలో ఉన్న నాయకులను కాలబేరం చేసుకున్న వాళ్ళ ఆయన అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి నడపాల్సిన అవసరం ప్రజలే జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నారు ముందు పెట్టి. ఈ వైఎస్ఆర్ పార్టీ నడిపిస్తే నడిపేది కాదు. ప్రజలందరూ ప్రజలే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కేసీఆర్ గానీ కేసీఆర్ కుటుంబం గానీ టీఆర్ఎస్ గానీ ఎటువంటి ఆలోచనను బంద్ చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని మాట్లాడడానికి అర్హత ఎవరికి లేదు రాష్ట్రంలో. మరో ప్రజాప్రస్థానం కొన్ని పార్టీల గుండెల్లో మరణ మృదంగా మోగిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. వైఎస్ఆర్ సంపాదించిన ఆస్తి ఈ అభిమానమేనని వారంటున్నారు. ప్రజల్లో వైఎస్ఆర్ కుటుంబంపై ఇంత అభిమానం ఉంటే ఏ విమర్శలు ఏం చేయలేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.